ఎంపీ వద్దిరాజు ఆధ్వర్యంలో కొత్తగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సిట్ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యాన కొత్తగూడెంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి వనమ వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, నాయకులు శాంతి నాయక్, కార్యకర్తలు గులాబీ నల్ల కండువాలు ధరించి రేవంత్ రెడ్డి సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగాడుతూ పెద్దపెట్టున నినాదాలిచ్చారు. కేసీఆర్ గారికి ఇలా దొంగతనంగా నోటీసులు ఇచ్చి నందినగర్ ఇంట్లోనే విచారిస్తామన్నాడు. తను ఉన్న చోట విచారిస్తానని చెప్పొచ్చు. అసలు కేసే ఫాల్స్ కేసు, ఇది ఒక తప్పుడు కేసు, ఇది నిరాధారం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ ఫోన్ ట్యాప్ చేయట్లేదా మీరు చెప్పాలి, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి. ఎలాంటి ఫోన్లు మీరు ట్యాప్ చేయట్లేదా? ఈ దేశ భద్రతకు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదా? ఈ రాష్ట్ర భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులు చేయట్లేదా? మీరు తేల్చి చెప్పాలి. ఇది రాష్ట్ర భద్రతలోని అంతర్భాగమే తప్ప ఇప్పుడు చేస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్లు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టేనా? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నోటీసులు భారత రాష్ట్ర సమితి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ ఈ రాష్ట్రం ఖచ్చితంగా కూడా మంచిగా ఉన్న శాంతిగా ఉన్నటువంటి వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ డిస్టర్బెన్స్ చేయడం తప్ప వేరే ఏం లేదు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు కదా, పాలన చేతగాక ఓన్లీ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న మీకు ప్రజాక్షేత్రంలో భంగపడి తప్పదు. సర్పంచ్ ఎలక్షన్లో గడ్డి పెట్టారు. ఎప్పుడైనా అధికార పార్టీకే 90% సీట్లు వస్తాయి, కానీ మీకు అట్లా కూడా రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలు తెలియకల్లో వాళ్ళు మేధావులు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 50% సీట్లు వస్తాయేమో. ఇది రాకుండా చేయాలి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు హరీష్ రావు గారిని తిరగకుండా చేయాలని చెప్పి మీ కుట్రలో భాగంగా చేసినటువంటి కేసులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి కేసులకు భయపడే రకం బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ ఎవ్వరు కాదు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజల అండ ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సైనికులం మేము వెంట ఉంటాం.